మనము అంటే పాఠశాలలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరు ప్రజాప్రతినిధుల పిల్లలు లేకపోవడం వల్ల, ఎవరు ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, తర్వాత ఇక్కడ లోక్సభ సభ్యులు ఎంపీలు కానీ వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళ వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో లేకపోవడం వల్ల ఈ పాఠశాలలు విస్మయానికి గురవుతున్నాయి. కనీసం వాటిని పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు అనేటువంటి మాట చెప్పినాం. మాట చెప్పడం కాదు, ఇప్పుడు నేను అంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంటే మంత్రులు ఉంటారు కదా, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఉంటారు కదా 16 మంది. ఈ 16 మందికి సంబంధించినటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి ఊరు, తర్వాత వాళ్ళ పుట్టిన ఊరు, వాళ్ళకి సంబంధించినటువంటి పాఠశాలలు, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆ పాఠశాలలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం మనము. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక క్లాసులో 40 మంది విద్యార్థులు ఉండాలి. అంటే మామూలుగా అయితే మనం సూచాయిగా చూసుకున్నా కానీ 40 మంది విద్యార్థులు ఉండాలనేటువంటిది ఒకటి మనం పెట్టుకున్నాం. కొన్ని చోట్ల 50 ఉంటుండే, 60 ఉంటుండే అప్పట్లో, అది వేరు. తర్వాత ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో అదే జరుగుతుంది. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని చెప్పేసి ఇట్లా పెట్టుకుంటారు. సరే, ఇట్లా ఉన్నా కానీ ఒక క్లాసుకు 40 మంది విద్యార్థులు అనుకుంటే ప్రైమరీ స్కూల్ ఒక 5వ తరగతి వరకు 5 క్లాసులకు సంబంధించి ఎంత ఉండాలి? 200 మంది ఉండాలి. 200 మంది ఉండాలి. 10వ తరగతి వరకు అయితే 400 మంది విద్యార్థులు ఉండాలి. కానీ అసలు మినిమం అట్లా ఆ పరిస్థితిలో ఉండాలి. కానీ ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా ఉన్నాయి? మంత్రులు, ముఖ్యమంత్రి కాడ నుంచి తర్వాత ఇక్కడ మంత్రుల వరకు వాళ్ళ నియోజకవర్గాలు కాదు, వాళ్ళు చదివినటువంటి పుట్టినటువంటి ఊర్లలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎందుకు ఇట్లా మనను అంటే ఈ ప్రభుత్వ పాఠశాలల్ని వీళ్ళు పట్టించుకోవట్లేదు ప్రజాప్రతినిధులు అనే దానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఎవరు? సీఎం మరియు మంత్రులు, వీళ్ళ గ్రామాల్లో, సొంత గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి చూద్దాము. ప్రైమరీ స్కూల్లో ఎంతమంది ఉన్నారు, అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి, తర్వాత హై స్కూల్లో ఎంతమంది చదువుకున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఊరికి సంబంధించి సీఎం ఆయన ఊరు ఏది? నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఏది? కొండారెడ్డిపల్లి విలేజ్, కొండారెడ్డిపల్లి గ్రామం. ఇక్కడ యూపీఎస్ ఏది? ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్కూల్ ఇక్కడ ప్రైమరీ, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూలు, తర్వాత హై స్కూల్. ఇక్కడ ఎక్కడెక్కడ ఎంతెంత మంది ఉన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రైమరీ స్కూల్లో ఈ ఊర్లో కొండారెడ్డిపల్లిలో 53 మంది విద్యార్థులు ఉన్నట్టుగా, ఇవన్నీ ఈ లెక్కలు చెప్తుంది. మీదేదో సొంత కవిత్వం ఏం కాదు, మీరు పోయి చూసుకోవచ్చు. ఎలా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆ సైట్లోకి వెళ్ళి చూస్తే కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 53 మంది ఇక్కడ ప్రైమరీ స్కూల్లో, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్లో 28 మంది, హై స్కూల్ చూడండి. ఇక హై స్కూల్ చూసుకుంటే 22 మంది. ఏంటా? హై స్కూల్లో 22 మంది, 5 క్లాసులకు సంబంధించి 22 మంది చదువుతున్నారు. అంటే నిజంగా ఒకవేళ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు వీళ్ళని చూపిస్తున్నామని చెప్పేసి వీళ్ళనే తప్పుపడతామని కాదు, నాయకులందరికీ సంబంధించి నాయకులు తమ గ్రామాల్లో నిజంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మంచిగా ఆలోచించి మంచిగా అన్ని ఏర్పాట్లు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ టీచర్లు కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పించి ప్రభుత్వ పాఠశాలల మీద ఒక నమ్మకాన్ని కలిగిస్తే ఇటువంటి పరిస్థితి ఉండదు. హై స్కూల్లో ఒకవేళ 5 క్లాసులు ఉన్నా కానీ 5 నాళ్ళ 20 అంటే 200 మంది విద్యార్థులు ఉండాలి. అక్కడ 22 మంది విద్యార్థులు ఉన్నారు హై స్కూల్లో. ఇక తర్వాత
మల్లు భట్టి విక్రమార్క గారు, భట్టి విక్రమార్క లక్ష్మీపురం, వీళ్ళ సొంతూరు లక్ష్మీపురం, వైరా మండలం, వైరా నియోజకవర్గం కూడా. సరే, ఆయన పోటీ చేసింది వేరే దగ్గర నుంచి, కానీ కాకపోతే సొంతూరు చెప్తున్నాం. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో 26 మంది ఉప ముఖ్యమంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి గారి ఊర్లో ప్రైమరీ స్కూల్లో 26 మంది, ఇక అప్పర్ ప్రైమరీ స్కూలు, తర్వాత హై స్కూలు ఇక్కడ లేనే లేవు. టోటల్ ఏమున్నది ఇక పరిస్థితి ఏంది? అదే 26 మందే లెక్క వస్తున్నది. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనది అసలు యాక్చువల్గా ఇప్పుడు ఆయన పోటీ చేసిందేమో హుజూర్ నగర్ అయినప్పటికీ ఆయన సొంతూరు ఏంటంటే తాటిపాముల గ్రామం, తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో 72 మంది విద్యార్థులు, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 49 మంది విద్యార్థులు, తర్వాత హై స్కూల్లో 39 మంది విద్యార్థులు. చూసుకోరు లెక్క. మొత్తం టోటల్ ఎంత ఉన్నది? 160 మంది మొత్తం టోటల్గా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఈ పరిస్థితి ఉంది. ఇవి కూడా ఇప్పుడు అంటే యాక్చువల్గా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉన్నది కదా, కొన్ని అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇవి కూడా ఈ లెక్కలు కూడా కొన్ని చోట్ల ఇవి కూడా లేవు, సున్నా ఉన్నాయి కొన్ని ఒక్కొక్క మంత్రి ఇలాకాకు సంబంధించి. అటువంటి పరిస్థితులు కూడా ఉంది. చూడండి ఒకసారి. అంటే ఏమున్నది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత ఊరు తాటిపాముల, తుంగతుర్తి మండలం, తర్వాత సూర్యాపేట జిల్లా. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో 72 మంది, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్లో 49 మంది, హై స్కూల్లో 39 మంది ఉన్నారు. అంటే ఎంత ఉండాలి? హై స్కూల్లో 200 మంది ఉండాలి. 200 మంది ఉండాల్సింది 39 మంది ఉన్నారు. మనం మీకు అర్థం చేసుకోవాలి. తర్వాత పొన్నం ప్రభాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఈయనది దంగర్వాడి. ఇప్పుడేమో ఇది మంకమ్మపేట అంటున్నారు, దంగన్వాడి. ఇప్పుడు దీన్ని మంకమ్మపేట అంటున్నారు. మంకమ్మపేట ఇది కరీంనగర్లో ఉంటుంది, కరీంనగర్ టౌన్లో. కరీంనగర్ ఉంటే వార్డు చూసుకుంటే, ఇక్కడ చూసుకోండి ఒకసారి, వార్డు చూసుకుంటే 36. ఇక్కడ ఈ వార్డుకి సంబంధించి 36వ వార్డు అంటే ఇప్పుడు ఒకసారి మీరు కొట్టి చూడండి, మీకు అర్థమైపోతుంది స్టోరీ లెక్క. ప్రైమరీ స్కూలు, ప్రైమరీ 0, అప్పర్ ప్రైమరీ స్కూలు 0 లేదు, తర్వాత హై స్కూలు ఇది కూడా ఈ వార్డులో లేదు. ఇప్పుడు మొత్తం కూడా లేదు, కథం. అంటే మరి నిజంగా మరి ఇక్కడ పిల్లలు లేరా, లేకపోతే ఇక్కడ ప్రజలు లేరా అంటే పబ్లిక్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి లెక్కలు. కానీ అది ఆ పరిస్థితి అక్కడ ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయో మీరు అర్థం చేసుకోండి ఒకసారి. వెంకటరెడ్డి ఈయనది బ్రాహ్మణ వెల్లెంల ఊరు, బ్రాహ్మణ వెల్లెంల.
గ్రామం బ్రాహ్మణ వెల్లెంల గ్రామము వేముల మండలం నల్గొండ జిల్లా ఉన్నది కదా. ఈయన ఊర్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఊర్లో సొంతూరులో ప్రైమరీ స్కూల్లో 87 మంది, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 97 మంది, హై స్కూల్లో 75 మంది. చూసుకో లెక్క. ఇగో ఈ పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇది ఎంత ఉండాలి మొత్తం టోటల్గా? తక్కువ 400 మంది ఉండాలి మొత్తం ఈ రెండు కలిస్తే. ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇవన్నీ కలిస్తే తక్కువ 400 మంది ఉండాలి. కానీ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తారు. నిజంగా మరి అక్కడ విద్యార్థులు లేరా, లేకపోతే పిల్లలు లేరా, లేకపోతే చదువుకుంటలేరా అంటే విద్యార్థులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చదువుకుంటారు, అన్నీ అవుతున్నాయి. కానీ ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇక కొండా సురేఖ గారు వంచనగిరి గ్రామం ఆమెది. వంచనగిరి గ్రామం గీసుకొండ మండలం, వరంగల్ జిల్లా. ఆమె సొంతూరులో ప్రైమరీ స్కూల్లో 46 మంది, ఇంకా అప్పర్ ప్రైమరీ స్కూల్ నయం ఉన్నది, ఇంకా 240 మంది, హై స్కూల్లో 242 మంది. అయితే ఇవి కూడా పూర్తిగా నేను ఏమంటున్నంటే యాక్చువల్గా ఇవి కూడా అంటే వాళ్ళు వెబ్సైట్లో పెట్టిండ్రు. తర్వాత యాక్చువల్గా ఇది ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఏంటిది కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు మా ఊరు ఉన్నది. మా ఊర్లో యాక్చువల్గా ఏమైంది, యాక్చువల్గా ప్రైమరీ స్కూల్ వరకే ఉన్నది. అందులో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. 18 మంది. ఇప్పుడు ఆడ చూపించింది ఏమో ఎంతో చూపించారు తెలుసు. అసలు ఆడ 300 పైచిలకు మందిని మా ఊర్లో చూపించారు. మరి ఇప్పుడు ఇవి కూడా మనం నమ్మడానికి అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఎక్కువ చేసి చూపిస్తారో ఏం చేసి చూపిస్తారో అర్థమవుతలేదు. ఇది మంత్రి కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి ఊరికి సంబంధించిన వివరాలు. అయితే తర్వాత ధనసరి సీతక్క నియోజకవర్గానికి సంబంధించి సీతక్క ఊరు జగ్గన్నపేట గ్రామం, ములుగు మండలం, ములుగు జిల్లా. ములుగు నియోజకవర్గం, ములుగు జిల్లా అన్నీ. సీతక్క వాళ్ళ ఊర్లో ప్రైమరీ స్కూల్లో 100 మంది, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 184 మంది, హై స్కూల్లో 119 మంది ఇక్కడ చదువుకుంటున్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇక తర్వాత దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఆయన ఊరు ధన్వాడ, కాటారం మండలం. భూపాలపల్లి జిల్లా. అంటే కొంతమంది డౌట్ రావచ్చు, అసలు యాక్చువల్గా ఈయన ప్రాతినిధ్యం వహిస్తుంది మంత్రి నియోజకవర్గం కదా, ఇది పెద్దపల్లి జిల్లాలో ఇట్లా అని చెప్పేసి డౌట్ రావచ్చు. కాకపోతే అంటే వీళ్ళు సొంత ఊర్లు ఇవి. భూపాలపల్లి జిల్లా. ప్రైమరీ స్కూల్లో 32 మంది విద్యార్థులు, ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 14 మంది విద్యార్థులు, హై స్కూల్లో 13 మంది విద్యార్థులు. చూసుకో ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో చూసుకోరు. ఇక్కడ హై స్కూల్లో 5 క్లాసులు ఉంటే 13 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక చూసుకోరు. ఇక ఎట్లా ఎంత అంటే
మన మంత్రులకు సంబంధించినటువంటి సొంత గ్రామాల్లోనే ఇట్లా పరిస్థితి ఉండడానికి కారణం ఏంటి అంటే అక్కడ తల్లిదండ్రులు ప్రోత్సహించకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం, బిల్డింగ్లు సరిగా లేకపోవడం, టీచర్లు సరిగా లేకపోవడం, టీచర్లు అంటే సరైనటువంటి సరిపోను టీచర్లని నియామకం చేపట్టకపోవడం, ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. కనీసం పోవాలంటే టాయిలెట్ కూడా లేనటువంటి పరిస్థితులు చాలా స్కూళ్ళల్లో ఉన్నాయి. ఇది మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనది నారాయణపురం, సొంత గ్రామం నారాయణపురం గ్రామం, కల్లూరు మండలం ఖమ్మం జిల్లా ఆయన పాలేరు నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన సొంతూరు ఇది. అయితే ఇక్కడ ప్రైమరీ స్కూల్లో 62 మంది విద్యార్థులు, ఇక అప్పర్ ప్రైమరీ స్కూల్ లేదు, హై స్కూల్ కూడా లేదు. ఇది పరిస్థితి. ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించిన వివరాలు ఇవి. ఒకసారి మనము తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన ఊరు గండుపల్లి, గండుగుపల్లి గ్రామం. దమ్మపేట మండలం, భద్రాద్రి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆయన ఊర్లో ప్రాథమిక పాఠశాలల్లో 140 మంది, 140 మంది, అప్పర్ ప్రైమరీ స్కూల్లో లేదక్కడ. తర్వాత హై స్కూల్లో కొంతవరకు నయమే ఉన్నది, హై స్కూల్లో 340 మంది. ఇక దామోదర రాజనరసింహ, అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఈయన దామోదర రాజనరసింహకు సంబంధించి అంటే ఇక్కడ 2 చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే జోగిపేట ఆందోళనలు అని చెప్పేసి ఒకటి, అంటే ఆయన ఇప్పుడు ఉంటున్నది. తర్వాత అసలు యాక్చువల్గా సొంతూరేమో పుల్కల్ మండలం అని చెప్తా ఉన్నారు. రెండింటిని కూడా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ జోగిపేట ఆందోళ్ నియోజకవర్గం కూడా అదే, ఇది సంగారెడ్డి జిల్లా, అయితే ఈయన ప్రత్యేకంగా ఈ ప్రభుత్వ పాఠశాలల పైన ప్రత్యేక దృష్టి పెట్టిండట. ఎవరు? దామోదర రాజనరసింహ. దాంతో ఇక్కడ ప్రైమరీ స్కూల్ సంబంధించినటువంటి మనం డాటా చూసుకుంటే 2296 మంది విద్యార్థులు, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 1871 మంది, ఇక హై స్కూల్లో 1367 మంది. ఇంతమంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు అక్కడ. అంటే విషయం ఏంటంటే ఆయన ప్రత్యేకంగా అది స్కూళ్ళ పైన దృష్టి పెట్టిండట. ఆయన పోయినప్పుడు అంటే మంచిగా ఉండాలి, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలి, 100% నా నియోజకవర్గంలో ఉండాలని చెప్పేసి ప్రత్యేక దృష్టి పెట్టి దానిపైన అట్లా చేసిండట. ఇంకా
ఆయన సొంత ఊరు కూడా ఇంకొక అంటే ఇప్పుడు ఇదేమో ఇది ఉంటున్నది. తర్వాత సొంతూరు పుల్కల్ మండలం కూడా పుల్కలే, గ్రామము తర్వాత మండలం, సంగారెడ్డి జిల్లా. ఇక్కడ పుల్కల్కి సంబంధించి 345 మంది ప్రైమరీ స్కూల్లో, 256 మంది అప్పర్ ప్రైమరీ స్కూల్లో, 230 మంది హై స్కూల్లో. కొంతవరకు నయమే ఉన్నది వ్యవస్థ, కొంతవరకు నయమే కనిపిస్తున్నది ఇక మిగతా వాళ్ళతో పోలిస్తే. తర్వాత జూపల్లి కృష్ణారావు ఆయన సొంతూరు పెద్ద దగడ, చిన్న దగడ అని రెండు ఉంటాయి అక్కడ. పెద్ద దగడ చిన్నంబావి మండలం, వనపర్తి జిల్లా సొంత గ్రామం ఇది. ఇక్కడ ప్రైమరీ స్కూల్లోకి సంబంధించి 75 మంది, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్లో 38 మంది, హై స్కూల్లో 62 మంది. ఇక ఈ పరిస్థితి జూపల్లి కృష్ణారావు గారికి సంబంధించినటువంటి ఊర్లో ఇక ఈ పరిస్థితి ఉన్నది సొంతూరులో. ఇక గడ్డం వివేకానంద్, వెంకటస్వామి అసలు యాక్చువల్గా ఏంటంటే విషయం ఏంటంటే వాళ్ళకు ఇక్కడ పోటీ చేస్తుందేమో చెన్నూరు నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిండు. తర్వాత ఇట్లా జరిగినప్పటికీ విషయం ఏంటంటే ఆయనది అంటే పుట్టి పెరిగింది తర్వాత అంతా కూడా హైదరాబాద్. నిజంగా ఒకవేళ వివేక్ వెంకటస్వామి గారు ఆయన తండ్రి గారు అక్కడ జిల్లాలో ఉండే, కాకపోతుందంటే ఆయన పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడ కాబట్టి ఈయన చిక్కడపల్లి తర్వాత ఇక్కడ బాగ్లింపల్లి వ్యవస్థ ఉంది కదా, హైదరాబాద్ చిక్కడపల్లి, హైదరాబాద్లో పుట్టిండు ఆయన. హైదరాబాద్లో అంతా అక్కడ చూసుకుంటే మనకు చాలామంది విద్యార్థులు ఉంటారు ఇక్కడ. ప్రైమరీ స్కూళ్ళలో చదివేటోళ్ళు మన డేటా ప్రకారం చూసుకుంటే 2385 మంది, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్లో 672 మంది, హై స్కూల్లో 418 మంది. ఇట్లా కొంతవరకు నయమే ఉన్న వ్యవస్థ. అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఏది సిటీలో అయినప్పటికీ, హైదరాబాద్లో అయినప్పటికీ, హైదరాబాద్లో కొన్ని చోట్ల అంటే చాలామంది విద్యార్థులు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చదవడానికి కారణం ఏంటంటే, ఆయా బస్తీల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదివించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాయ కష్టం చేసుకొని, కూలినాలు చేసుకొని రకరకాలుగా బతుకుతుంటారు. కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు మనం ఇంత నిన్న అనుకున్నాం దమ్మాయిగూడలో చాలామంది పిల్లల్ని అసలు ఆ స్కూల్లో ఉన్నటువంటి రూములు సరిపోతలేవు, పిల్లలు పడతలేరు. సెక్షన్లు పెట్టిండ్రు, ఏది గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ ఇట్లా సెక్షన్లు పెట్టిండ్రు. అంటే కారణం ఏంటి అంటే ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయో, తర్వాత అసలు యాక్చువల్గా అంటే వాళ్ళు ఫీజు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటారో అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ చదివిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో చాలా చోట్ల ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అసలు యాక్చువల్గా ఆయన ఇప్పుడు ఏది ధర్మపురం నుంచి పోటీ చేసి తర్వాత ధర్మపురంలో ఇక్కడ స్థిరపడినప్పటికీ ఆయన అసలు యాక్చువల్గా పెద్దపల్లిలో ఆయన
ఉన్నాడు. కాకపోతే ఏంటంటే గోదావరి కనిలో ఆయన చదువుకున్నాడంట. అంటే చిన్నప్పుడు గోదావరి కనిలో చదువుకున్నాడు. దానికి సంబంధించినటువంటి వారు పెద్దపల్లికి చూసుకుంటే పెద్దపల్లి చాలా ఇవన్నీ లెక్కలు వేసిండ్రు. ఈ లెక్కలు అయితే కరెక్ట్ అనిపిస్తలేదు. మరి పెద్దపల్లికి సంబంధించి చూసుకుంటే పెద్దపల్లిలో 3700 3743 మంది ప్రైమరీ స్కూల్లో అని ఇచ్చిండ్రు. ఇవైతే మరి నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. 2389 మంది అప్పర్ ప్రైమరీ స్కూల్లో అని, ఇక 1541 మంది ఇక హై స్కూల్లో అని చెప్పేసి చూపిస్తున్నారు. కానీ ఇదైతే మరి కరెక్ట్ అనిపిస్తలేదు. తర్వాత కూడా ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా గోదావరి కనికి సంబంధించి దాంట్లో కూడా వార్డులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మేము తెప్పించినాము. అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి సంబంధించి కూడా అంటే ఇక్కడ చూసుకుంటే ఒక్కసారి ఇవి ఇట్లా కనిపించినప్పటికీ ఆయన చదువుకుంది ఏంటంటే సెలక్షన్ గోదావరి కనిలో చదువుకున్నట్టు ఆయన. చదువుకున్నాడు. అక్కడ కొంతవరకు తక్కువనే ఉన్నాయి. కాకపోతే ఇది ఇక్కడ పెద్దపల్లి ఇంత చూపిస్తున్నామని పెద్దపల్లి ఇంత ఉన్నట్టయితే మరి నాకు అట్లా అనిపిస్తలేదు. ఏదో రాంగ్ పడ్డది లెక్క. తర్వాత వాకిటి శ్రీహరి ఈయనది మక్తల్ నియోజకవర్గం, అదే ఊరదే మక్తల్ గ్రామము, మండలము, అన్ని నియోజకవర్గం అన్నీ కూడా మక్తలే. అయితే ఈడ కూడా అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే నారాయణపేట జిల్లా. కాకపోతే ఇక్కడ కూడా అది లెక్కలు అంటే నమ్మశక్యంగా అయితే కనిపిస్తలేవు. ఎందుకంటే ఇది మొత్తం మక్తలకు సంబంధించి అన్ని పరిధి మొత్తం తీసుకొని ఇట్లా వేసినట్టు అనిపిస్తున్నది. కాబట్టి ఇట్లా ఏది అప్పర్ ప్రైమరీ స్కూల్ చూసుకుంటే 4562 మంది ఉన్నట్టుగా, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 3441 మంది, ఇక హై స్కూల్లో 2534 మంది అన్నట్టుగా ఇట్లా కనిపిస్తున్నది. కానీ ఇవైతే కరెక్ట్ అనిపిస్తలేదు. ఎందుకంటే విషయం ఏంటంటే ఇన్ని వేల మంది ప్రైమరీ స్కూల్లో చదువుకుంటారంటే నమ్మడానికి వీలు లేదు అది. కాకపోతే అంటే అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళని కలిపి అట్లా వేసినట్టు అనిపిస్తుంది మరి ఈ లెక్కలైతే. ఇక వాకిటి శ్రీహరికి అట్లా సంబంధించి అట్లా ఉంటే, ఇక మొహమ్మద్ అజారుద్దీన్కి సంబంధించి చూసుకుంటే మొన్న మంత్రిగా పదవి చేపట్టింది కదా. ఈయన గౌన్ ఫౌండరీ నాంపల్లి, ఎందుకంటే ఇక్కడ నిజాం కాలేజ్ అది చేసిండు, పీజీ చేసిండు. తర్వాత గన్ ఫౌండరీలో చదువుకున్నాడు. అంటే ఆ ఏరియాలో పరిసర ప్రాంతాలలో గన్ ఫౌండరీ అంటే ఇక్కడ ఏది మన అసెంబ్లీ ఉంటుంది కదా, అసెంబ్లీ ముందర నాంపల్లి. ఈ లెక్కలు చూసుకుంటే ప్రైమరీ స్కూల్లో ఇక్కడ 1922 మంది, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 1164 మంది, హై స్కూల్లో 583 మంది. ఇట్లా వీళ్ళు చదువుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మ్యాక్సిమం అందరూ అన్నీ వచ్చేసినట్టుగా. ఏమైనా మిస్ అయినాయా? అయితే ఇక్కడ మనము ఇక్కడ ఎవరు మిత్రుడు అడుగుతున్నాడు, నీకు ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది, తక్కువ ఉంటే ఎందుకు అనిపిస్తుంది, ఎక్కువ ఉంటే ఎట్లా ఎందుకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటుండు. వేలలా ఉండే మిత్రమా, అందుకని ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. వేలలా నువ్వు అంటే అవన్నీ మొదలు చేసినట్టు. ఇప్పుడు మా ఊరికి సంబంధించి చూసినప్పుడే చూపిస్తాను నేను. మా ఊరికి సంబంధించి చూసినప్పుడే ఆ ఊరిలో ఉన్నదే ఒకటి ప్రైమరీ స్కూలు.
అప్పర్ ప్రైమరీ స్కూల్లో 247 మంది ఉన్నట్టు, తర్వాత హై స్కూల్లో ఇంకా 200 మంది ఉన్నట్టుగా ఇట్లా అన్నీ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి అవి కొన్ని అట్లా మా ఊరు చూసిన తర్వాత నేను అది కరెక్టా కాదని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే మా ఊరు కరెక్ట్ వేసిండ్రు అనుకో, మా ఊరిది కానీ లేకపోతే మనకు తెలిసినటువంటి ఊర్లలో కరెక్ట్ వేసిండ్రు అనుకో, వేస్తే అప్పుడు నమ్మొచ్చు. కాకపోతే అంటే ఎక్కువ చేసి చూపిస్తున్నారు అనేటువంటి ఒక డౌట్ కూడా వస్తూ ఉంది. అందుకనే కరెక్ట్ అనిపిస్తుందా కరెక్ట్ అనిపిస్తలేదంటే ఇట్లా ఇక్కడ ఇది నేను హుస్నాబాద్ గ్రామం ఎల్లమ్మ బజార్ నుంచి వచ్చాను. గత 10 ఏళ్ళుగా మేము ఒక సమస్యపై తిరుగుతున్నాము. ఈ ప్రభుత్వంలో 22 నెలలు అని చెప్పేసి ఒకటి ఉంటే సమస్య ఉంటే రామిత్రమా ఒకసారి టీచర్లు కూడా ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా అడుగుతున్నారు కొంతమంది. అంటే టీచర్లు కొన్ని చోట్ల సరిపోను ఉన్నారు, కొన్ని చోట్ల సరిపోను లేరు. కాకపోతే అంటే క్వాలిఫైడ్ టీచర్సే ఉంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకు సరైనటువంటి వసతులు సరైనటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల మొత్తం మీద ఇక్కడ విద్యార్థులు అనేటువంటిది చాలా తక్కువగా కొన్ని ప్లేసులలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది జోగిపేట ఆందోళనకు సంబంధించి ఎందుకు అందులో ఎక్కువ వచ్చింది అంటే నిజంగా ఆయన బాగానే మంచిగా చేసినట, ప్రత్యేకంగా దృష్టి పెట్టిండు దామోదర రాజ నరసింహ. అటువంటి దగ్గర బరాబరే ఉన్నది లెక్క. ఇక జూపల్లి కృష్ణారావుకి సంబంధించినటువంటి ఊర్లో 75 మంది ప్రైమరీ స్కూల్లో చదివితే ఈ 38 మంది అప్పర్ ప్రైమరీ స్కూల్, తర్వాత హై స్కూల్లో చూసుకుంటే 42 మంది. ఏది పెద్దదగడ చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా. అంటే వీళ్ళు పోటీ చేసింది అంటే ఒక్కొక్క దగ్గర అయినప్పటికీ వాళ్ళ సొంత గ్రామాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని ఇదంతా కూడా తీసుకురావడం జరిగింది, ఈ డేటా అంతా కూడా. ఇక్కడ ఏది తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి దండుగులపల్లికి సంబంధించి ఆ గ్రామంలో దమ్మపేట మండలం, అక్కడ 140 మంది ప్రైమరీ స్కూల్లో చదువుకుంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ లేదు అక్కడ హై స్కూల్లో 340 మంది ఉన్నారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి నారాయణపురం అయిన సొంత గ్రామం కల్లూరు మండలం ఖమ్మం జిల్లా. ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఒకటే ఉన్నది, అక్కడ 62 మంది మాత్రమే ఉన్నారు. ఇక దుద్దిలే శ్రీరావుకి సంబంధించి ధన్వాడ కాటారం మండలం భూపాలపల్లి జిల్లా. ఇక్కడ 32 మంది ప్రైమరీ స్కూల్లో ఉంటే 14 మంది అప్పర్ ప్రైమరీ స్కూల్లో 13 మంది ఏది హై స్కూల్లో ఉన్నారు. అంటే ఇంత దారుణంగా ఉన్నది చూడు ఒకసారి. ఇట్లా అంటే ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇట్లా 0 ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? 119 ఎందుకు వస్తూ ఉన్నాయి? కారణం ఏంటి అంటే అక్కడ సరైనటువంటి వసతులు సరైనటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ పొన్నం ప్రభాకర్కి సంబంధించి దంగన్వాడి, అప్పుడు గతంలో దంగన్వాడి అంటుంటే ఇప్పుడు మంకమ్మపేట అంటున్నారు. కరీంనగర్లో వార్డ్ నెంబర్ 36 చూసుకుంటే అందులో వార్డ్ నెంబర్ 36లో చూస్తే అందులో స్కూలే లేవు. దారుణంగా ఉంది పరిస్థితి. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రాహ్మణ వెల్లెంల వేముల మండలం నల్గొండ జిల్లా. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో 87 మంది, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 97 మంది, హై స్కూల్లో చూసుకుంటే 75 మంది. వందలు ఇప్పుడు ఏది నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏది బొమ్మల రామారం జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో 480 మంది, 470 మంది, 500 మంది, 550 మంది, ఇట్లా రకరకాల ఇట్లా ఈ పరిస్థితులు ఉంటుండే. అరే అటువంటి కాడ నుంచి ఇప్పుడు 200 కూడా లేవు పరిస్థితి ఆ స్కూల్లో. అంటే ఎందుకు ఇట్లా మారిపోతూ ఉంది పరిస్థితులు? ఎందుకు మారిపోతూ ఉన్నాయి? మరి పిల్లలు ఏమైనా తక్కువ అవుతురా అంటే జనాభా పెరిగింది, అప్పటికిప్పటికీ జనాభా పెరిగితే పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు రావాలి. కానీ వీళ్ళందరూ కూడా ప్రైవేటు బాట పడుతున్నారు. కారణం ఏంటి అంటే ఈ ప్రభుత్వ పాఠశాలల్ని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పట్టించుకోవాలనో, ఎవరైతే వీటిని బలోపేతం చేయాలనో వాళ్ళు నిర్ణయం తీసుకోవడంలో లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మా వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు లేరనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు. కానీ విస్మయానికి గురవుతూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు. ఇక్కడ కేజీబీవీలు కానీ, అక్కడ మోడల్ స్కూళ్ళు కానీ, ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ స్కూళ్ళు కానీ, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, రకరకాలుగా అన్ని గురుకులాలు కానీ, ఇట్లా అన్నీ కూడా మొత్తం కూడా వాటికి ఆదరణకు నోచుకోవడం లేదు. దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఊర్లో అక్కడ హై స్కూల్లో 22 మంది విద్యార్థులు ఒకసారి తీసి చూడండి. ఒకసారి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొండారెడ్డిపల్లి ఊర్లో చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇక బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఊర్లో లక్ష్మీపురం వైరా మండలం, ఇక్కడ ప్రైమరీ స్కూల్లో 26 మంది, హై స్కూల్ తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్ లేదా. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించి ప్రైమరీ స్కూల్లో 72 మంది, ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 49 మంది, 39 మంది ఏది హై స్కూల్లో చదువుతున్నారు.
అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి? కారణం ఏంటి అంటే వాళ్ళు మన గురించి ఆలోచిస్తే, ఈ పేద వర్గాల గురించి ఆలోచిస్తే, నిజంగా ఇట్లా ఆలోచిస్తే పరిస్థితులు ఇట్లుండయి. కానీ ఎందుకు మారిపోతూ ఉన్నాయి? ఎందుకు ఇట్లా ప్రభుత్వ పాఠశాలలు మంచిగా కావాలి, ఇక్కడ విశ్వవిద్యాలయాలు మంచిగా కావాలి, అక్కడ డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు మంచిగా కావాలి? మొన్నటి దాకా ఒక 4-5 ఏళ్ళ క్రింద దాకా, ఏది 2018 దాకా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదంటే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదంటే మీరు నమ్ముతారా? కానీ అదే వాస్తవం. 2018 వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. అరే మన సిటీ సరౌండింగ్ కదా మస్తుగా ఉంటాయి అని చెప్పేసి అందరూ అనుకుంటారు, కానీ లేదు. అటువంటి పరిస్థితి ఎందుకున్నాయంటే పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పాలకులు మన గురించి ఆలోచించడం లేదు, పేద పిల్లల గురించి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎవరు చదువుకుంటారంటే పేద వర్గాలకు చెందినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలే ఎక్కువ చదువుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎందుకుంటారు అట్లా? ఒక టీచర్ చెప్తున్నాడు, ఒక ఆయన ఫోన్ చేసి మొన్న ఏమంటున్నాడు అంటే, మా స్కూల్లో ఏది బీసీ పిల్లలు ఉన్నారు, ఎస్సీ పిల్లలు ఉన్నారు, ఎస్టీ పిల్లలు ఉన్నారు, మైనార్టీ పిల్లలు ఉన్నారు, రెడ్డిలు లేరని చెప్తున్నాడు. అరే ఇట్లా ఎందుకు అట్లా అంటే అందుకనే ఆ వర్గాలు ఈ వర్గాల ప్రజల గురించి ఆలోచించడం లేదు. కాబట్టే ఇవి నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి, కాబట్టి అన్యాయానికి గురవుతూ ఉన్నాయి. అందుకని మనం ఏం చేయాలి మరి? మనోడిని ఆడబెట్టుకుంటే ఏడా వడ్డించకాడ, అంటే ప్రభుత్వ పాఠశాలని బాగా చేసే కాడ, ప్రభుత్వ కళాశాలని బాగా చేసే కాడ, లేకపోతే విశ్వవిద్యాలయాలని బలోపేతం చేసే కాడ మనోడిని పెట్టుకుంటే అప్పుడు కదా అభివృద్ధి అయ్యేది, అప్పుడు కదా మంచి జరిగేది. కాబట్టి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అంటే ప్రజలమైనటువంటి మనం కూడా కారణమే. ఎందుకంటే మనోడిని కోటు వేసుకుంటలేం, మనోడిని సీట్లో కూర్చోబెడతలేం మనం. కాబట్టి ఆటోమేటిక్గా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ కూడా బలోపేతం కావాలంటే 100% మార్పును కోరుకుంటే జరుగుతుంది. లేకపోతే వాళ్ళని పట్టించుకుంటారు మన గురించి. ఇది చాలాసేపు అవుతున్నట్టుంది. మనము మన న్యూస్లోకి వెళ్దాం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ డిస్కషన్ కూడా జరుగుతూ ఉన్నట్టుంది. అంటే మేము న్యూస్ చూద్దాం అనుకుంటే అసలు యాక్చువల్గా ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, కాకపోతే అంటే అవేర్నెస్ చేయడంలో భాగంగా ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. దీనివల్ల ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇది కొద్దిసేపు చెప్పిన తర్వాత ఆ తర్వాత న్యూస్లోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ టైం వేస్ట్ చేయాలన్న ఉద్దేశం కాదు, కాకపోతే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని. ఎందుకంటే మనకు విషయాలు తెలిస్తే, విషయం మీద పరిజ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి ఆ విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.